మనకి రెగ్యులర్గా ఉన్న లైఫ్ స్టైల్స్ కానీ, మనం తీసుకునే డైట్ కానీ, ఎక్సర్సైజ్ కానీ, మన ఓవరాల్ హెల్త్ని కానీ, ఫర్టిలిటీని కానీ చాలా ఎఫెక్ట్ చేస్తుందని మనం రెగ్యులర్గా వింటూనే ఉన్నాం. సో అందరూ కూడా ఫర్టిలిటీకి సంబంధించి మెయిన్గా మనం డైలీ తీసుకునే ఆహారంలో అట్లీస్ట్ ఒక 5 చేంజెస్ అనేది చేసుకుంటే మన ఫర్టిలిటీ అనేది 60-70% ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పి మన స్టడీస్ చెప్తున్నాయి అన్నమాట. సో మనం ఇలా హెల్తీగా ఫర్టిలిటీ ఉండాలి అంటే మనం ఫుడ్లో ఎలాంటి మార్పులు చేసుకోవాలి అనే టాపిక్ గురించి మనం ఈరోజు మాట్లాడదాం. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం. సో మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే యాక్చువల్గా ఓవరాల్గా హెల్దీ డైట్ అనేది ఆడవారికి మగవారికి ఇద్దరికి కూడా ఇంపార్టెంట్. ఎగ్ క్వాలిటీ బాగుండాలి అన్నా కానీ, స్పర్మ్ కౌంట్ అండ్ క్వాలిటీ బాగుండాలి అన్నా కానీ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఇంకొకరికి ఆడవాళ్ళకి ఇన్ఫర్టిలిటీకి కామన్గా చూస్తున్న పీసీఓడి ప్రాబ్లంలో కూడా మనకి వెయిట్ అనేది మనం ఉన్న వెయిట్లో ఒక 5% వెయిట్ తగ్గినా కానీ 50% ఛాన్సెస్ ఆఫ్ ఫర్టిలిటీ అంటే ప్రెగ్నెన్సీ అందే ఛాన్స్ పెరుగుతుంది అని చెప్పి మన స్టడీస్ చెప్తున్నాయి అన్నమాట. సో మనం తీసుకునే ఫుడ్ అనేది మనకి ఓన్లీ ఫర్టిలిటీ కోసమే కాకుండా ఓవరాల్ జనరల్ మనగా మనం బాడీ హెల్తీగా ఉండటానికి, లాంగ్ టర్మ్లో మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండటానికి, మన జనరల్ వెల్బీయింగ్కి కూడా చాలా యూజ్ అవుతుంది అనమాట. సో ఎలాంటి మార్పులు చేసుకోవాలి అంటే మెయిన్గా మనకి హార్మోన్స్ అనేది ప్రొడక్షన్ నార్మల్గా ఉండాలి అంటే మనం ఫుడ్లో ఉన్న కాంపోనెంట్సే హెల్ప్ అవుతాయి అన్నమాట. సో డైట్లో ఎలాంటి మార్పులు చేసుకోవాలనే విషయానికి వస్తే ఒకటి మెయిన్గా కార్బోహైడ్రేట్స్ విషయానికి వస్తే ఏంటి అంటే రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్, సింపుల్గా ఉండే కార్బోహైడ్రేట్స్ తీసుకోవటం కంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అండ్ మెయిన్గా లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండే కార్బోహైడ్రేట్స్ అనేది తీసుకోవాలి. లైక్ మీరు రైస్ తీసుకునే దగ్గర కొంచెము ముడి బియ్యంలా కానీ, బ్రౌన్ రైస్ కానీ తీసుకోవటం కానీ, లేకుంటే హాఫ్ పాలిష్డ్ రైస్ తీసుకోవటం కానీ చేయొచ్చు. లైక్ గోధుమలతో చేసిన పదార్థాలు తీసుకోవటం కానీ, అండ్ బ్రెడ్స్ విషయానికి వస్తే వైట్ బ్రెడ్స్ తీసుకోవటం కంటే మల్టీగ్రెయిన్స్తో తయారు చేసిన బ్రెడ్స్ లాంటివి, అలా చిన్న చిన్న మార్పులు అనేది మీ డైట్లో చేసుకోండి. షుగర్స్ అనేది వీలైనంత వరకు టోటల్గా తగ్గించుకునేటట్టు చూడండి. నెక్స్ట్ ప్రోటీన్స్ విషయానికి వస్తే మనకి జనరల్గా ప్రోటీన్స్ ఏంటి, యానిమల్ సోర్సెస్ నుంచి వస్తాయి, ప్లాంట్ సోర్సెస్ నుంచి వస్తాయి. రెండిట్లో కూడా ప్లాంట్ సోర్సెస్ నుంచే వచ్చే ప్రోటీన్స్ అనేది మన ఫర్టిలిటీకి చాలా ఇంపార్టెంట్ అనమాట. లైక్ పప్పు ధాన్యాలు కానీ, బీన్స్, ఇలాంటి వాటిలలో ఉండే ప్రోటీన్ అనేది మన హెల్త్కి, ఫర్టిలిటీకి చాలా హెల్ప్ అవుతాయి. అండ్ యానిమల్ బేస్డ్గా తీసుకుంటే జనరల్గా మనకి పౌల్ట్రీ, చికెన్ నుంచి ప్రోటీన్ మనం రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటాం కదా. రెండిట్లో కూడా ఈ చికెన్ అనేది అంటే యానిమల్ ప్రోటీన్ అది మోడరేట్గా తీసుకొని ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్ అనేది లైక్ పప్పు ధాన్యాలు అండ్ బీన్స్ లాంటివి ఎక్కువగా మీ డైట్లో ఉండేటట్టు చూసుకోండి. అండ్ ఫ్యాట్ విషయానికి వస్తే చాలామంది ఏమనుకుంటారు అంటే ఫ్యాట్ అనేది టోటల్గా అవాయిడ్ చేయాలి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇది రాంగ్ అండి. ఫ్యాట్లో కూడా మనకి గుడ్ ఫ్యాట్, బ్యాడ్ ఫ్యాట్ అనేది ఉంటుంది కదా. సో బ్యాడ్ ఫ్యాట్ లైక్ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఉండే ఫ్యాట్ని మనం అవాయిడ్ చేయాలి. లైక్ మెయిన్గా ఏంటి అంటే మనకి బేకరీ ఐటమ్స్ కానీ, చిప్స్, కేక్స్, పిజ్జాస్, బర్గర్స్ ఇలాంటివి అవాయిడ్ చేసి హెల్తీ ఫ్యాట్స్ ఉండే ఫుడ్స్ అనేవి ఎక్కువగా తీసుకోవాలి. లైక్ హెల్తీ ఫ్యాట్స్ ఏంటి, omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి కదా. ఇది ఫిష్లో కానీ, ఆల్మండ్స్లో కానీ, ఇంకా స్పినాచ్, పాలకూరలో కానీ, సీడ్స్ అండ్ నట్స్లో కానీ ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఫ్యాట్స్ ఉన్న ఫుడ్ అనేది మీ డైట్లో రెగ్యులర్గా ఉండేటట్టు చూసుకొని ట్రాన్స్ ఫ్యాట్స్ ఉన్న ఫుడ్ని అవాయిడ్ చేయండి. అండ్ ఫోర్త్ వన్ ఏంటి అంటే వైటమిన్స్ విషయానికి వస్తే ఓవరాల్ అన్ని వైటమిన్స్ మన బాడీకి మెయింటైన్ చేసుకోవడానికి యూస్ఫుల్. కానీ ఫర్టిలిటీ విషయానికి వస్తే కొన్ని వైటమిన్స్ పర్టికులర్గా యూస్ఫుల్ అనమాట. మెయిన్గా వైటమిన్ డి అండ్ కాల్షియం ఏంటి, మనం తీసుకున్నది మొత్తం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పుడు కానీ, ప్రెగ్నెన్సీలో కానీ, తర్వాత ఫీడింగ్ అప్పుడు కానీ బేబీకి వెళ్ళిపోతుంది. అండ్ ఈ వైటమిన్ లాస్ అయిన వైటమిన్ కానీ కాల్షియం మనకి రీప్లేస్ చేయాలంటే బాడీలో వైటమిన్ డి, కాల్షియం లెవెల్స్ పుష్కలంగా ఉండాలి. అంటే ప్రెగ్నెన్సీ రావటానికి కూడా ఈ వైటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో వైటమిన్ డి
అండ్ కాల్షియం ఎక్కువగా ఉండే ఫుడ్స్ లైక్ డైరీ ప్రొడక్ట్స్ కానీ, బ్రొకోలీ కానీ, స్పినాచ్ కానీ, నువ్వులు లాంటివి కానీ మీ డైట్లో రెగ్యులర్గా ఉండేటట్టు చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఆయిల్స్ విషయానికి వస్తే రిఫైన్డ్ ఆయిల్స్ వీలైనంత వరకు అవాయిడ్ చేసి ఆలివ్ ఆయిల్స్ కానీ, కోకోనట్ ఆయిల్స్ కానీ అలాంటివి మీ వంటలలో వాడుకునేటట్టు చూసుకోండి. ఇంకొకటి నాన్ వెజిటేరియన్స్ విషయానికి వస్తే మెయిన్గా మనకి మీట్ అనేది వైట్ మీట్, రెడ్ మీట్ ఉంటాయి కదా. వైట్ మీట్ మెయిన్గా మనం రెగ్యులర్గా తీసుకునే దాంట్లో చికెన్ ఎక్కువగా ఉంటుంది. సో వీలైనంత వరకు మోడరేట్గా నాన్ వెజిటేరియన్ తీసుకోండి. అది కూడా వీలైనంత వరకు చికెన్, ఫిష్ అనేది ప్రిఫర్ చేయండి. రెడ్ మీట్ మెయిన్గా మటన్ అనేది వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. ఎందుకంటే దీనివల్ల మనకి ఇన్ఫర్టిలిటీ ఛాన్సెస్ పెరుగుతాయి. జనరల్గా ఇంకొకటి ఏంటి అంటే చాలా ప్లేసెస్లో దొరికే మీట్లో ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు, అది హార్మోన్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఇంకా రెడ్ మీట్ వల్ల బాడీలో ఇన్ఫ్లమేషను, ఎండోమెట్రియోసిస్ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో నాన్ వెజిటేరియన్స్ అలవాటు ఉన్నవాళ్ళు ఫిష్ అండ్ చికెన్ రెగ్యులర్గా తీసుకోవచ్చు. అది కూడా మోడరేట్గా తీసుకోండి. రెడ్ మీట్ అనేది వీలైనంత వరకు టోటల్గా అవాయిడ్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే టీ కాఫీ మీకు రెగ్యులర్గా అలవాటు ఉన్నట్టయితే టీ కాఫీ తీసుకునే క్వాంటిటీని మోడరేట్గా చేసుకోండి. లైక్ 2 small cups ఆఫ్ కాఫీ ఆర్ టీ మీరు డైలీ తీసుకోవచ్చు. మీకు ఇంకొకటి ఏంటి అంటే మీకు ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అని అంటే లెస్ దాన్ 200 mg కెఫిన్ మీ డైట్లో ఉండేటట్టు చూసుకోండి. అండ్ షుగర్స్ వీలైనంత వరకు తక్కువ తీసుకోండి టీ కాఫీలలో కూడా. ఇంకా బెస్ట్ ఏంటి అంటే గ్రీన్ టీ అనేది ఇంకా మంచిదన్నమాట. ఇంకొకటి ఎగ్ విషయానికి వస్తే చాలామంది ఏమనుకుంటారు అంటే మనకి వైట్ ఎగ్ తీసుకోవాలి, ఎల్లో ఎగ్ అంటే ఎగ్ యోక్ అనేది పక్కన పెట్టేసేస్తారు చాలామంది, ఎగ్ యోక్ తీసుకోకూడదు అని. మెయిన్గా ఎగ్ యోక్లో మనకి వైట్లో మెయిన్గా ప్రోటీన్ ఉంటే మనకి ఎగ్ యోక్లో ప్రోటీన్స్ మాత్రమే కాకుండా చాలా రకాల వైటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. మన ఫర్టిలిటీకి ఇవి చాలా హెల్ప్ అవుతాయి అన్నమాట. సో మీరు ఎగ్ వైట్ మాత్రమే కాకుండా హోల్ ఎగ్ అనేది రెగ్యులర్గా మీ డైట్లో ఉండేటట్టు చూసుకోండి. ఇంకొకటి డైరీ ప్రొడక్ట్స్ విషయానికి వస్తే చాలామంది ఏమనుకుంటారంటే ఫ్యాట్ తీసేసిన, వెన్న తీసిన పాలు తీసుకోవాలని చెప్పి చాలామంది అనుకుంటారు. సర్ప్రైజింగ్గా ఏంటి అంటే ఫుల్ ఫ్యాట్తో ఉన్న మిల్క్ అనేది ఫర్టిలిటీకి కానీ, ఇంకా మన ఎగ్ క్వాలిటీ బాగుండటానికి కానీ, ఇంకా మనకి ఫర్టిలైజేషన్ అయ్యి ఒకవేళ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉంటే ఎంబ్రియో అనేది ఇంప్లాంటేషన్కి కానీ చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి మీరు స్కిమ్డ్ మిల్క్ తీసుకోవటం కంటే కూడా ఫుల్ ఫ్యాట్ ఉన్న మిల్క్ అనేది తీసుకుంటే చాలా మంచిది మనకి ఎగ్ క్వాలిటీకి, ఇంప్లాంటేషన్కి. అండ్ కర్డ్లో, పెరుగు, మజ్జిగలలో ప్రోబయోటిక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది రెగ్యులర్గా మీ డైట్లో ఉండేటట్టు చూసుకోండి. అండ్ ఫైనల్లీ ఏంటి అంటే ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. ఆబ్వియస్గా మనకి ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్లో మనకి జనరల్గా మన ఆర్గానిక్ అంటే మనం ఇళ్లలో కొంతవరకన్నా వెజిటబుల్స్ పండించుకోవచ్చు. అలాంటివి ట్రై చేస్తూ వీలైనంత వరకు ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకుంటూ ఉండండి. అండ్ వీటన్నిటితో పాటు మెథడ్ ఆఫ్ కుకింగ్ అండ్ ఫుడ్ స్టోరేజ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మెయిన్గా కుకింగ్ అనేది టెఫ్లాన్ కవరింగ్ ఉన్న వాటిలలో అవాయిడ్ చేసేసేసి ఐరన్ పాత్రలలో కానీ వండుకుంటే బెటర్ అనమాట. ఇంకొకటి ఫుడ్ స్టోరేజ్ అనేది మెయిన్గా ప్లాస్టిక్లో ఫుడ్ స్టోరేజ్ అనేది టోటల్గా అవాయిడ్ చేయండి. మనకి బీపీఏ ఫ్రీ అని లేబుల్స్ ఉన్నా కానీ వీలైనంత వరకు ప్లాస్టిక్ని టోటల్గా అవాయిడ్ చేసి మన ఫుడ్తో రియాక్ట్ అవ్వని ఇనర్ట్ మెటీరియల్ లైక్ గ్లాస్ లాంటి మెటీరియల్ వాటిలలో ఫుడ్ అనేది స్టోరేజ్ చేసుకోండి. అండ్ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కూడా వాడకండి. సో మీరు తీసుకునే డైట్లో మీ కార్బోహైడ్రేట్స్ కానీ, ఫ్యాట్, ప్రోటీన్స్లో కానీ, మీరు తీసుకునే వైటమిన్స్లో కానీ, ఇంకా మీరు తీసుకునే ఎగ్ అండ్ మిల్క్, డైరీ ప్రొడక్ట్స్లో కానీ ఎలాంటి చేంజెస్ చేసుకోవాలని చెప్పి మనం చూసాం కదా. ఈ వీటిలలో అట్లీస్ట్ ఒక 5 to 6 చేంజెస్ అనేది రెగ్యులర్గా మీ డైట్లో చేసుకొని స్ట్రిక్ట్గా ఫాలో అవుతూ ఉంటే ఫర్టిలిటీ ఛాన్సెస్ అనేది ఆటోమేటిక్గా 70 to 80% పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? థ్యాంక్ యూ.